హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అనేది మీకు బ్లాగ్లో ఫుల్గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈరోజు డే April 5th అనమాట. April 5th మమ్మీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యు ఆర్ ద బెస్ట్ మామ్. అంతే. అండ్ అమ్మ ప్రేమ ఎవరు వెలకట్టలేనిది, మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు మమ్మీ దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాం అనమాట. అదొక చిన్న బాధగా ఉంది. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఆబ్వియస్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. బట్ ఈ రోజు అయితే వెళ్ళట్లేదు. ఎందుకు అంటే వర్షకి ఫీవర్ అనమాట నిన్నటి నుంచి. సో హాస్పిటల్కి అది వెళ్ళి కొంచెం చెకప్ చేయించాం. తనకి ఏంటంటే 1 వీక్కి అలా వస్తూ మళ్ళీ తగ్గుతుంది, ఎందుకైనా మంచిదని చెప్పి ఈరోజు తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్తే డాక్టర్ ఓకే చూద్దాము, నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెస్టులు చేయిద్దామని అన్నారు. సో బై గాడ్స్ గ్రేస్ తగ్గిపోవాలి అని చెప్పేసి మీరందరూ కూడా కొంచెం ప్రేయర్ చేసుకోండి. సో అందుకని చెప్పి ఇంకా నీరసంగా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మధురవాడ ఈ ఎండల్లో తిరగడం అంటే టైర్డ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మమ్మీకి చెప్పేసామన్నమాట, రామ్ మమ్మీ అని చెప్పి. సో ఎలాగో మమ్మీ వాళ్ళది మళ్ళీ ఈ మంత్ April 27th మ్యారేజ్ డే ఉంది. సో అప్పుడు బాగా గ్రాండ్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో తెలుసా? కరెక్ట్గా 10 అవుతుంది అనమాట. ఇంకో దోశ ఎలా చాలా అక్కడ పెట్టేది. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 10 o'clock అవుతుంది. వీళ్ళు లేచారు. లేచిన తర్వాత ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు టెంపరేచర్ అయితే చెక్ చేయాలి వర్షకి, టిఫిన్ అది తినేసాక అప్పుడు. అండ్ రితిక హాయ్. ఈరోజు యాక్చువల్లీ 5th హాలిడే కూడా స్కూల్, ఎందుకంటే జగ్జీవన్ రావు బర్త్డే కాబట్టి. సో గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు. శశి మమ్మీ బర్త్డే అండ్ జగ్జీవన్ రావు కూడా బర్త్డే నన్ను, ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఇంకా అందుకని చెప్పి లేట్గా ఇంక లేచాము. సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఒకరి తర్వాత ఒకరికి గోండి దోశలు వేస్తున్నాను అనమాట. సో ఇంక టిఫిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వంట కార్యక్రమం. వంట కూడా నేను పాలకూర ఉంది, సో పాలకూర పప్పు చేస్తాను. అండ్ దాంతోపాటు క్యారెట్లు ఉన్నాయి, క్యారెట్ ఫ్రై చేస్తాను అనమాట. సో ఈరోజు లంచ్ అయితే అది. అండ్ మాకైతే ఎలాగో డైట్లో ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఓట్ మీల్ అనమాట. నాకు పెద్దగా ఓట్ మీల్ ఇష్టం ఉండదు, మీకు తెలుసు, పాలు అవి యాడ్ చేస్తారు కదా. సో ఆ ఓట్ మీల్ శ్రీధర్ తినేశారు. అందుకని చెప్పి ఇక్కడ నేను దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో కొంచెం అందరికీ ఇప్పుడు సీజన్ అలాగే ఉంది, వస్తున్నాయి కాబట్టి కేర్ తీసుకోండి, లిక్విడ్స్ అవి తీసుకోండి. సో అదనమాట బ్లాగ్ అయితే. ఈరోజు ఇంట్రడక్షన్ నేను చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను, ఇంకా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూడండి. అందుకే బ్లాగ్స్ కూడా నేను పెట్టట్లేదు అనమాట. మెయిన్ రీజన్ అయితే ఇదే, హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదు, కానీ తప్పదు మరి, మీ అందరు మళ్ళీ వెయిట్ చేస్తారు కదా బ్లాగ్ కోసం అని చెప్పి ఇంకైతే 6 day బ్లాగ్ అనొచ్చు అనమాట ఈరోజు. సరే అయితే మరి ఇంకా మళ్ళీ కలుద్దాం, చూస్తుండండి. బాయ్ బాయ్. సో చూస్తున్నారు కదా, వర్షాకి వచ్చేసి ఫీవర్ వచ్చిందనమాట. బయట ఎండలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయిలేండి, అందుకని చెప్పేసి క్లైమేట్ తేడాగా ఉంది కదా. సో పిల్లలకి ఆబ్వియస్లీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాడీలో ఎక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాక్స్ కూలింగ్ అన్నీ కూడా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే టీవీ చూస్తున్నారు, టైం కూడా చూస్తున్నారు కదా, 10:20 అవుతుందన్నమాట. ఈరోజు April 5th వ్లాగ్. సో హాలిడే కదా స్కూల్. సో లక్కీగా చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. ఇంకా సాటర్డే కూడా స్కూల్కి పంపించను, ఎలాగో హాఫ్ డే అనుకోండి. సో సండే వరకు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటే ఇంకా మండే నుంచి యాజ్ యూజువల్ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇంక ఇక్కడ అందరికీ కూడా లైన్గా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను. నిజంగా ఆ రోజు టెంపరేచర్ అంటే నిన్న April 5th టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? మాకు వైజాగ్లో 40 degrees ప్లస్ ఉందన్నమాట. అందుకే అంత ఒక్కపోత, ఆ ఆవిరి చాలా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. వంటగదిలో వంట చేస్తుంటే చెమటలు కారిపోతూ అలా ఫ్యాన్ కింద లేదా ఏసీల కిందే ఉండాలనిపించింది. ఇంకా ఎలాగో ఇంట్లో స్ట్రాబెరీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా స్ట్రాబెరీ స్మూతీ చేద్దాం, మంచిగా తాగుతారు పిల్లలు కదా. అండ్ ఇట్స్ ఆల్సో హెల్దీ. మా వర్షాకి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నార్మల్గా ఇలా కట్ చేసి ఇచ్చినా తినేస్తుంది, లేదంటే స్మూతీలా చేసి ఇచ్చినా కూడా తాగుతుంది. రితికాకి పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. సో అయినా కూడా ఇంకా బలవంతంగా ఇద్దరికి కూడా ఇంట్లో మ్యాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, జ్యూసులు కానీ లేకపోతే అలా కట్ చేసేసి వాళ్ళకి స్కూల్లో బాక్స్కైనా బ్రేక్ బాక్స్కైనా ఇంట్లో అయినా కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా ఉన్నాయి స్ట్రాబెరీస్ కూడా. మొన్న వెజిటేబుల్స్ అవి కొనడానికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను అనమాట, 2 boxes తీసుకున్నాను. సో ఆ 2 boxes స్ట్రాబెరీస్ ఈరోజు మా నలుగురికి కూడా స్మూతీ చేసేస్తున్నాను అనమాట. స్మూతీ అంటే ఏం లేదు, జస్ట్ ఇగోండి నీట్గా వాష్ చేసేసి కట్ చేసేసుకోవాలి, ఆ తర్వాత బ్లెండర్లో వేసేసుకోవాలి. ఇందులో నేను షుగర్
షుగర్ కానీ హనీ కానీ ఏం వేయట్లేదు, జస్ట్ పెరుగు అండ్ స్ట్రాబెర్రీస్, వాటర్ కూడా యాడ్ చేయట్లేదు, మీరు చూస్తున్నారు కదా. సో మంచిగా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ జ్యూసర్ వచ్చి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట, 999కి, లాంగ్ బ్యాక్. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి వేసేసాను అనమాట. సో ఇంకా మీరు కూల్గా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయలేదు, ప్యూర్ స్ట్రాబెర్రీ స్మూతీ అనమాట, ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిపైన మనం స్ట్రాబెర్రీ ముక్కలు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఈ హడావిడిలో అవి ఏమి కట్ చేయలేదు, ఇంక డైరెక్ట్ స్మూతీ చేసేసాను. వర్షకైతే నోటికి చాలా టేస్టీగా అనిపించింది. జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదైపోతుంది కదా, ఏం తిన్నా రుచిగా ఉండదు, తినబుద్దేది కదా. బట్ తనకి చాలా బాగా నచ్చింది, పుల్లగా చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చక్కగా తాగేసింది. మరి రితిక అయితే మాత్రం ఇలాంటి స్ట్రాబెర్రీ స్మూతీలు అలాంటివి నచ్చవు అనమాట, అందుకే కొంచెం ఫేస్ తేడాగా పెట్టింది. అండ్ ఇంక ఇక్కడ నేను కూడా స్మూదీ తాగేస్తున్నాను. శ్రీధర్ కోసం చేసేసి బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, తను జిమ్ నుంచి వచ్చాక తను తాగుతారు కదా అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తడిగుడ్డ ఉంటుంది కదా, సో నుదుటి మీద పెడితే కొంచెం వేడంతా లాగుతుంది కదా మెడ మీద, అలాగా ఇక్కడ పెడుతున్నాను అనమాట. నిజంగా పిల్లలకి ఏదన్నా అయితే అసలు బుర్ర పనిచేయదు కదా ఎవరికైనా కూడా. నాకైతే మాత్రం జ్వరం ఒక్కసారి చూసేసరికి అబ్బాయి, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే బాగుంటుంది. ఇలా జ్వరాలు అవి వచ్చినప్పుడు మనం కూడా ఏదోలా అనిపిస్తుంది కదా. కానీ మరి ఏం చేస్తాం, తప్పదు. మా ఇద్దరు పిల్లల్లో వర్షాకి ఎక్కువ కొంచెం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని కొంచెం ఏమంటారు, ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ. అండ్ దేనికైనా కూడా ఎండలో ఇలా చేసినా కొంచెం ఏమవుతుందంటే బాడీ తొందరగా నీరసం అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైనా సరే ఒళ్ళు చల్లబడాలంటే కొబ్బరి నూనెలో కొంచెం ఒక చిన్న 3-4-5 చుక్కలు వాటర్ వేసి దాన్ని డైల్యూట్ చేసి ఇలా మొత్తం బాడీ అంతా కానీ రాస్తే ఎంత వేడున్నా కూడా బాడీ చల్లదనం అయిపోతుంది అనమాట. అంటే ఆ వేడంతా కూడా లాగుతుంది. సో ఇదొక చిన్న టిప్ మీకు కూడా షేర్ చేస్తున్నాను, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా కూడా. నేను ఇలా కాలికి చేతులకి మొహం మెడ అన్నీ కూడా మంచిగా మసాజ్ చేసేసాను. సో బాడీ చక్కగా కూల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ శ్రీధర్ కూడా వచ్చారు, వచ్చేటప్పుడు జామకాయలు తీసుకొచ్చారనమాట. జామకాయలు కూడా మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది తెలుసా, చాలా మంచి, దీంట్లో మంచి హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇది ఫ్రూట్. సో ఖచ్చితంగా జామకాయలు తీసుకోండి. ఇవేంటంటే పెద్ద జామకాయలు ఉంటాయి కదా అవన్నమాట, అవి తెచ్చారు. ఇవి కట్ చేస్తున్నారనమాట పిల్లలకి, ఇంకా అందరికీ కూడా తనే కట్ చేసేస్తున్నారు. స్వీట్ తక్కువ ఉంటాయి కానీ చాలా హెల్దీ అనమాట ఇది. దీనిపైన మనం ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటుంది. అంటే మీకు అలా ఒకవేళ తినాలి అని అనిపిస్తే, లేదనుకుంటే అలా తినేసినా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, స్నానాలు కానీ ఏం అవ్వలేదు, లేట్గా లేచాము. రాత్రి కూడా కొంచెం లేట్గా పడుకున్నాం అనమాట. జ్వరం ఉంటే నిద్ర పట్టదు కదా, నా పక్కనే పడుకుంది వర్ష. సో అందుకే సరిగ్గా పడుకోలేకపోయాను నేను కూడా. ఇక్కడ జామకాయ తింటుందన్నమాట. ఇంక నేను ఇక్కడ వంట స్టార్ట్ చేసేస్తున్నాను. వంట అంటే ఏం లేదు, ఇంట్లో పాలకూర ఉంది, సో పప్పు పాలకూర చేస్తున్నాను. అండ్ ఆ కందిపప్పు కూడా అయిపోయింది, ఒక చిన్న గ్లాసే ఉందన్నమాట. సో ఇక్కడేమో 4 కట్టలు పాలకూర ఉంది. ఇంకా అలాగా పప్పు పాలకూర చేసేసి ఒకవేళ ఆమ్లెట్లు తింటాను అంటే నంచుకోవడానికి ఆమ్లెట్లు, పచ్చడి కూడా ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత కట్టేయచ్చు కదా అని చెప్పి. అందుకే చూడండి వాటర్ ఎక్కువ అయింది కదా, పల్చగా అయిపోయింది అనమాట. పప్పు తక్కువ ఉంది కదా, లేకపోతే కమ్మగా బాగుంటుంది. సో పప్పు లేదు కాబట్టి కొంచెం అలా పల్చగా అయ్యింది. ఇంకా నేను పోపు తాలింపు కూడా పెట్టేశాను అనమాట. పప్పు పాలకూర అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తే చక్కగా తినేస్తారనమాట. అందుకని చెప్పి ఇంకా శ్రీధర్కి రితికాకి నాకు ఆమ్లెట్లు వేసాను. వర్షకు మాత్రం ఆమ్లెట్ పెట్టలేదు. అంటే ఒంట్లో బాగాలేనప్పుడు చికెన్లు అలాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టకుండా ఉంటేనే మంచిది కదా. సో ఇంక ఇది మా కోసమే ఆమ్లెట్లు వేసేసుకుంటున్నాము. పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట, నాన్ వెజ్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది నంచుకుని తినేస్తారు కదా అని చెప్పి ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కువసేపు మనం వంటగదుల్లో ఉండి వంటలు చేయాలంటే చాలా కష్టం. మ్యాక్సిమం తెల్లవారే చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి కూడా వచ్చేసాము హ్యాపీగా. ఎంత స్నానం చేసినా కూడా చెమటలు కారుతూనే ఉన్నాయి. మొత్తం ఇల్లంతా చూస్తున్నారా, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుని ఉన్నాం, చల్లగా ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడ మా రితిక ఆడుకుంటుంది. అండ్ మంచం మీద అక్కడ సోఫాలో ఏమో వర్ష పడుకుంది, దానికి ఒళ్ళంతా కూడా తడి బట్ట పెట్టేసాను. స్నానం అయితే ఏం చేయించలేదు. సో డ్రెస్ అది చేంజ్ చేసేసాను అనమాట. ఇంకా వర్ష రితిక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం. ఇక్కడ ఏదో చెప్తుంది, వాయిస్ రికార్డ్ అవ్వలేదు, వెనకాల సౌండ్ ఇది ఉంది కదా, టీవీ చూస్తున్నారు కదా అని చెప్పి. ఇంకా పడుకోవడానికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వచ్చేసాము బెడ్రూమ్లోకి. సో ఎంత డల్ అయిపోయిందో, నీరసం అయిపోయింది చూస్తున్నారా. సో ఇక్కడ టెంపరేచర్ చెక్ చేస్తున్నాను ఎంత ఉందో, దాన్ని బట్టి సిరప్ వేయచ్చు కదా అని చెప్పి 99.4 ఉందన్నమాట. పర్వాలేదు, కంట్రోల్గానే ఉంది. ఇంకా అలా చక్కగా కాసేపు అలాగా ఆడి ఇంకా పడుకోబెట్టేశాను అనమాట. పడుకుని పోయింది. ఇంకప్పుడు ఆ తర్వాత నేను
ఆఫ్టర్నూన్ సేల్ పెట్టుకున్నాను. అంటే మన క్లోజర్ పేజ్ ఉంది కదా నాకు ఇన్స్టాగ్రామ్లోని, నా బట్టలు వన్ టైం యూస్ చేసిన షూట్ బట్టలు ఉంటాయి కదా, వన్ టైం యూస్ చేస్తాను, అవన్నీ కూడా సేల్కి పెట్టేస్తాను అనమాట హాఫ్ ప్రైస్కి. అవన్నీ కూడా సేల్ అయిపోయినవన్నీ ఇప్పుడు నేను కూర్చుని ప్యాకింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా రూబీ గడ చూసాడా, పక్కనే కూర్చుని ఆ బట్టల దగ్గర కూర్చుని చూస్తుంది అనమాట. సో నిన్న పెట్టిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఒక్కటి కూడా మిగలకుండా ప్రతిదీ అన్నీ సేల్ అయిపోయాయి. ఉగాది కదా, సో ఉగాది స్పెషల్గా పెట్టాను అనమాట కలెక్షన్స్. మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను. సో ఆ క్లోజర్ పేజ్ మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే ఇవేంటంటే వన్ టైం నేను అలా కొత్త బట్టలు అలా ఒక్కసారి వీడియో కోసం వేసి తీసేసినవి అనమాట. అవి నేను హాఫ్ ప్రైస్కి, అంటే 2000 అనుకోండి 1000 రూపాయలకి, 3000 అనుకోండి 1500కి, 1000 రూపాయలు అనుకోండి 500కి, అలా జ్యువెలరీ, సారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా సేల్కి పెడతానమాట. సో మన ఫాలోవర్సే తీసేసుకుంటారు. సో ఇగోండి అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి కొరియర్ ఆఫీస్కి ఇచ్చేస్తానమాట, డిటీడీసీ. షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే చెప్తున్నాను అనమాట. కొంతమంది అడుగుతారు కదా ఏం చేస్తారు మీ బట్టలని. మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే కొన్ని డైలీ యూస్ చేసే ఉంటాయి కదా, తర్వాత కొన్ని బట్టలు నేను అనాథాశ్రమంకి ఇచ్చేస్తాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. సో నా బట్టలు, పిల్లల బట్టలు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి ఎవ్రీ మంత్ అనాథాశ్రమంకి ఇచ్చేస్తాం. ఇలాంటి షూట్ బట్టలన్నీ కూడా నేను సేల్కి పెట్టేస్తుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను ఎక్కడ ఉంటే అక్కడే నా వెనకాల తిరుగుతూ ఉందన్నమాట. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇన్స్టాగ్రామ్ పేజెస్ షూట్స్ చేస్తాను, ప్రమోషన్. హాయ్ ఆల్, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 o'clock అవుతుంది అనమాట. మధ్యాహ్నం అంతా కూడా నేను నా క్లోజెట్ పేజ్ ఉంది కదా దాంట్లో సేల్ అయితే పెట్టాను. ఉగాది వస్తుంది కదా, సో ఎవరైనా కలెక్షన్స్ తీసుకుంటారు కదా అని చెప్పేసి సేల్ పెట్టాను. సో అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. వాటి ప్యాకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా కొరియర్ చేయాలన్నమాట. ఈ లోపు నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకుని చేస్తున్నాను. సో ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చాలా బాగుంది కదా. సో ఈ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు ఇన్స్టాగ్రామ్లోని డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కస్టమైజ్ చేయించుకున్నాను విత్ దుప్పట్టా. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా, పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇది. సో బ్లాక్ బీడ్స్ అండ్ సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఈ విధంగా రెడీ అయిపోయి ఫొటోస్ అండ్ గెట్ రెడీ విత్ మీ చేస్తాను కదా, సో అది. అండ్ ఇప్పుడు ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని మళ్ళీ నేను పిల్లలిద్దరి కోసం వాటర్ మెలాన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువ లిక్విడ్సే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాటర్ మెలాన్ జ్యూస్ ప్రిపేర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇంకా రాత్రికి రైస్ పెట్టకుండా ఇడ్లీ ఉందన్నమాట, అదే ఇడ్లీ రుబ్బు ఉంది. సో ఇడ్లీలు పెట్టేస్తాను. ఇంకా ఈరోజు అలా గడిచిపోతుంది అనమాట. సో ఫుల్ ఈరోజు డే అంతా కూడా అసలు ఎండ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకా రాను రోజులు అస్సలు ఉండలేమేమో, చాలా వేడిగా ఉక్కపోతగా ఉంది. ఈ టైంలో వీడియోలు చేయడం అంటే చాలా కష్టం, బట్ మ్యాక్స్ ట్రై చేస్తాను. ఏదైనా కంటెంట్ వస్తేనే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను, లేకపోతే డైలీ రొటీన్స్ అయితే చెయ్యను మ్యాక్సిమమ్. సో అదనమాట, ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. బాయ్. రోజుకొక ప్రమోషన్ ఉంటుందన్నమాట నాకు, రోజుకొక పేజ్ చేస్తూ ఉంటాను. ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది, మంచి కస్టమైజ్డ్ అవుట్ఫిట్ అనమాట, ఎంబ్రాయిడరీ డిజైన్స్తోని చాలా బాగుంది. మీకు దీని అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయిపోండి. నాది మధు తెలుగమ్మాయనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా, 150 ఫాలోవర్స్ ఉంటారు. సో ఇక్కడ బయట చూడండి ఎంత వేడిగా ఉందంటే, చాలా చాలా టెంపరేచర్ హై రికార్డ్ అవుతున్నాయి. వర్షాలు ఒకటి లాస్ట్ ఇయర్ పడలేదు సరిగ్గా కదా, అమ్మో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మాకు ఇంట్లో వాటర్ మెలాన్ ఉంది. సమ్మర్ అంటే వాటర్ మెలాన్ కదా, సో ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మేము తినడం కన్నా జ్యూస్ రూపంలోనే తాగుతాం అనమాట ఎక్కువగా. సో ఇంకా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, దానివల్ల ఎండాకాలంలో పెద్దగా ఆకలేదులేండి. రైస్ తినాలి, మసాలా ఐటమ్స్ అవన్నీ తినబుద్దేదు, మ్యాక్సిమం ఎక్కువ వాటరే తాగుతూ ఉంటాం కాబట్టి. సో ఇలాగా తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ వాటర్ మెలాన్లో కూడా నేను వాటర్ కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదు, ప్యూర్ అలాగా చేసేసాను. సో ఇది కొంచెం స్ట్రెయిన్ అదే చేసేసాను అనమాట, వడగట్టేసాను. పిక్కలు అవి కూడా అన్నీ మొత్తం అయిపోతుంది కదా మిక్సీ. సో ఇంక ఇక్కడ మా నలుగురు కోసం ఫస్ట్ అయితే మా ముగ్గురికి చేసేసుకుంటున్నాము, తర్వాత శ్రీధర్కి బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తను ఎప్పుడు వస్తే దానికోసం అప్పుడు తాగుతారనమాట. కానీ ఇది చాలా బాగుంటుంది. దీంట్లో కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకుని సబ్జా గింజలు యాడ్ చేసుకున్నా కూడా ఒంటికి చాలా చాలా చేస్తుంది. సో సమ్మర్లో ఎక్కడైనా మీకు వాటర్ మెలాన్స్ కనిపిస్తాయి కాబట్టి తెచ్చేసుకుని హ్యాపీగా జ్యూసులు చేసేసుకుని తాగేయండి. తినే వాళ్ళైతే తినొచ్చు ముక్కలు కట్ చేసుకుని. అండ్ ఇక్కడ ఈరోజు మా మమ్మీ బర్త్డే కదా, మాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మేము వెళ్ళలేకపోయాం, మిస్ అయిపోయాం అనమాట. సో మమ్మీ కూడా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు, మేము లేము, పిల్లలు కూడా ఇలా ఉన్నారు కదా అని చెప్పి పాప మమ్మీ కూడా కేక్ కటింగ్ కూడా ఏం చేయలేదన్నమాట. ఎలాగో మ్యారేజ్ డే ఉంది కదా April 27th, అప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మమ్మీతో మేము వీడియో కాల్లో మాట్లాడుతున్నాము, విషెస్ అది చెప్పేసాము. ఇంకా
మిస్ అయ్యామన్నమాట. లేకపోతే ఎప్పుడు ఏ అకేషన్ అయినా బర్త్డేస్ అయినా కంపల్సరీగా వెళ్ళి అటెండ్ అయ్యి మీ అందరికీ కూడా వ్లాగ్ షూట్ చేస్తాను కదా. బట్ ఈసారి పిల్లలకి ఇలా ఉండడం వల్ల ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా మేము చెప్పేసాం, మమ్మీ వాళ్ళు కూడా అన్నారు వద్దు మళ్ళీ అటు ఇటు తిరగడం వల్ల ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఇంకా ఉగాది ఉంది ఇవి ఉన్నాయి కదా అప్పుడు వద్దురులేండి అని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా చెప్పారు. ఇగోండి ఇక్కడ మా మమ్మీ డాడీతో వీడియో కాల్లో మాట్లాడుతున్నారు అనమాట. సో ఇంకా అయిపోయింది మా ముచ్చట్లంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి కొంచెం ఎర్లీగానే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రెడ్ ఉంది ఇంట్లో. సో వర్షకి బ్రెడ్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను అనమాట. మంచిగా నెయ్యి వేసి బ్రెడ్ కాల్స్తున్నాను. మా రితిక వచ్చేసి ఫస్ట్ ఏంటది బ్రెడ్ ఆమ్లెట్ అడిగింది. మళ్ళీ వద్దొద్దు నాకు బ్రెడ్ టోస్ట్ దాని మీద జామ్ వేసి ఇచ్చే అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా శ్రీధర్ నాకు ఎలాగో మాకు డైట్ ఉంటుంది కాబట్టి ఇంకా మేము డైట్ తినేసాము. సో ఇది ఇలా మా సిక్ డే వ్లాగ్ అని చెప్పొచ్చు మీకు. ఫుల్ బిజీ డే, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షూట్ చేశాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. సో ఎక్కువ వాటర్ తీసుకుని మంచిగా బాడీని హైడ్రేట్ చేసుకోండి. బయట ఎండలు ఎక్కువ తిరగద్దు, రెస్ట్ తీసుకోండి.